తులారాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు అలాగే కాంట్రాక్ట్ మీద సైన్ ఈ వారం జరుగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వస్తాయి. గత కొంతకాలంగా వ్యాపారాన్ని నష్టాల్లో చూస్తున్న వారికి కొంత ఊరటనిచ్చే అవకాశం అని చెప్పచ్చు. వాటిని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా సాధ్యమైనంతకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగిన సూచన. భాగ్యంలో గురువు అస్తంగతం అయ్యి ఉన్నారు. అయితే అది కొంతకాలం వరకే, వచ్చే వారం నుంచి వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేదు. కాబట్టి ఇప్పుడు ఏవైతే బిజినెస్లో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం కూడా గోచరిస్తుంది. కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో శుక్రుడు బలంగానే ఉన్నారు వీరికి. భాగ్యంలో రవి గురువులు, దశమంలో బుధుడు, ఏకాదశంలో కుజకేతువులు. లాభాల విషయంలో చేదాకా వచ్చి వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. ఓ ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటాం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మటుకే. కొంతమందికి బాగుందని చెప్పచ్చు, కొంతమందికి మటుకి కష్టపడిన దానికి ఫలితం కూడా తక్కువగా ఉంటుంది. మీకు సాధ్యమైనంత వరకు మీ సొంతంగా చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి లాభాల దిశగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల మటుకి కొంత నష్టం వాటిల్తుంది. అవి జాగ్రత్త వహించండి. గృహ నిర్మాణం సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. కాంట్రాక్ట్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బందులు ఏమి ఏర్పడవు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చక్కగా రాణించగలుగుతారు. రాత పరీక్షలో పాస్ అవుతారు. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వారికి ఇది శుభకాలం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రస్తుతం గురువు కంబస్ట్ అయినా వచ్చే వారం నుంచి గురువు బాగుంటారు. గురువు పంచమాధిపతి అయిన తులారాశి మీద గురు దృష్టి ఉండడం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అటు వ్యాపార పరంగాను, ఇటు ఉద్యోగ పరంగాను, ఆరోగ్యపరంగాను అన్ని రకాలుగాను మంచి అవకాశాలు వచ్చే విధంగా గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో కానీ, ఆరవల కుంకుమతో కానీ పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంద్రాణి రూపం మెడలో ధరించాలి. నరదిశ అధికంగా ఉంది. అదే మగవారైతే సౌర కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు లైట్ పింక్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.